కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మబోజు పటేల్ అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ను ఈ సందర్భంగా సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, బడుగు బలహీన వర్గాలు, వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేయడం ప్రభుత్వం యొక్క లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల అనుసారం మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయవలసి ఉంటుందని, పార్టీ కోసం శ్రమించి పనిచేసే వారిని కమిటీల్లో అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ స్థాయి నుండి పై స్థాయి వరకు బలోపేతం చేయడానికి కృషి చేద్దామని, దీని ప్రతి ఒక్క కార్యకర్త సహకారం అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్థలం కూడా పెట్టాలని మనకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి అప్పటి వరకు మనం ఏం చేద్దాం, ఎస్ ఇమీడియట్లీ స్థలం, మీరు ఎవరైతే లోకల్ ఉన్నారో మీరు స్థలం ఎక్కడైనా ఒక బిల్డింగ్ ఉంటే చూసుకొని దానికి సంబంధించి రెంట్ అంతా కట్టేసుకొని మరి ఆ బిల్డింగ్ అయిన వరకు రెంట్ బిల్డింగ్ నడుస్తుంది. కాబట్టి ఏ సమస్యలో దీంట్లో మీరు ఇప్పుడు ఇచ్చేటువంటి పేరు కూడా నేను నెల నెల మీటింగ్ పెట్టుకుంటా, 100% నేను పెట్టుకుంటా. నేను పార్టీలలో పెట్టుకుంటా, పార్టీ ఆదేశాల ప్రకారం పెట్టుకుంటా, ఇండివిజువల్ కాదు. అదేవిధంగా చంద్రశేఖర్ నేను సూచన చేయదు ఒకటే అన్నా, మేము చెప్పడం మర్చిపోయినాం. బీసీ అధ్యక్షుడుగా ఈరోజు పార్టీ యొక్క అధ్యక్షుల యొక్క విధి విధానాలు ఏంటిది మీరు అధ్యక్షులు గారికి చెప్పండి, మినిస్టర్ గారికి చెప్పండి. మేము కూడా ఆల్రెడీ నేను అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మేము కూడా మాట్లాడతాం. ఎందుకంటే మేము చెప్తే ఇతనే బాగా నడిపిస్తాడు పార్టీని, ఇతనే మీటింగ్లు పెట్టుకుంటాడు అని అపోహ కొందరు వస్తుంది. నేను అనుకోని ప్రత్యేక ఉద్దేశాన్ని అడగలేదు. అలా